హర్షిత ఏమైంది? నువ్వు వాట్ ద ఫక్ ఐ బీన్ కాలింగ్ యూ గంట నుంచి. మీ మామ్ కాల్ చేసింది మార్నింగ్. అదేంటి నీకెందుకు చేసింది? నీ ఫోన్ ఆఫ్ ఉంది కాబట్టి దే ఆర్ హియర్ అంట. ట్రైన్ దిగే ముందు లొకేషన్ కోసం కాల్ చేశారు. ఇంకో 2 hours లో ఇక్కడ ఉంటారు. వాట్? యు ఆర్ నాట్ కిడింగ్ రైట్? నాట్ ఈవెన్ 1%. షిట్ ఫక్. అదేంటి ఏంటి సడన్ సర్ప్రైజ్? నాకేం సర్ప్రైజ్ వస్తున్నట్టు? ఎగ్జాక్ట్లీ. మేబీ నీకు కూడా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారేమో. అమ్మా ఏంటి మమ్మీ నువ్వు ఇలా? ఛీ. యాక్చువల్లీ మీ డాడీ కూడా వచ్చారు. హ? నాన్న. ఓకే ఓకే అను ఓకే. నీకు కాల్ వచ్చి ఎంతసేపు అవుతుంది? ఒక 45 minutes. ఓకే హర్షిత, నాకేం చాలా అర్థం అవ్వట్లేదు, బట్ ఐ ఫిగర్ అవుట్ సంథింగ్. ఈలోపు అక్కడ నా రూమ్ కొంచెం నా రూమ్లో కనిపించేలా సెట్ చేసి ఉంచుతారా ప్లీజ్? యా ఐల్ డూ దట్. డోంట్ వరీ. మమ్మీ డాడీ వాళ్ళు బెంగళూరు వెళ్ళారంట. అసలు రియాక్షన్ లేదేంట్రా? చెప్పేది వినపడిందా ఏమన్నా? వినపడింది, కానీ నువ్వేగా చెప్పిన 10 minutes వరకు ఏం మాట్లాడొద్దన్నావు. ఓహో అది చెప్తాను, ఇది కాదా? బెంగళూరు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు కూడా ఏదో ట్రిప్ నుంచి వచ్చినట్టు బెంగళూరు వెళ్తే ఫ్లైట్లో. ఎలా? ఇలా వెళ్ళనా? ఓహో ఇప్పుడు ఇది కవర్ చేయలేం కదా. కొంచెం లావ్ వద్దులే, దొరికేస్తాం. ఫస్ట్ థింగ్ వాళ్ళని ఇలా చూడకూడదు. ఓకే. సెకండ్లీ నేను బెంగళూరులో ఉంటున్నట్టు కన్విన్స్ అవ్వాలి. ఇట్స్ ఓకే అను, మా అమ్మ కూడా ఇంత సడన్ గానే వచ్చింది. పేరెంట్స్ అందరూ ఇంతేనేమో. తర్వాత చెప్తాలే. నేను అడిగి వేస్ట్, అన్నీ అడుగుతా. ఇప్పుడు దానికి ఎందుకు వద్దు. దెన్ డూ సంథింగ్ క్విక్లీ. నో నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఆఫీస్ వాళ్ళతో ట్రిప్లో ఉన్నా చెప్పు. లేదు, మొన్న మమ్మీ కాల్ చేసినప్పుడు ట్రిప్లు అవేవి లేవని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఉందంటే డౌట్ వచ్చేస్తుంది. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు ఇంత సడన్ గా? నీ బర్త్డే కూడా ఏం లేదుగా. ఏమో లాంగ్ వీకెండ్ అనేమో ఈ సడన్ సర్ప్రైజ్. ఓకే, వాళ్ళకి లాంగ్ వీకెండ్ అయితే నీకు లాంగ్ వీకెండేగా. నాకు లాంగ్ వీకెండ్ అనేగా వాళ్ళు వచ్చేది. అదే వాళ్ళకు కూడా లాంగ్ వీకెండేగా. అయితే నువ్వు కూడా వెళ్ళొచ్చుగా ఇంటికి. నేను కూడా సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఇస్తున్నట్టు నీకు తెలుసా? తెలీదుగా. మరి నువ్వు ఇస్తున్నట్టు వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదుగా.